నిర్మాతలు ఒకవైపున పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మనోళ్ళకి పెద్ద టాలెంట్ లేదు, మనోళ్ళకి పెద్ద స్కిల్ లేదు, అందుకనే ముంబై వాళ్ళని పిలిపిస్తున్నాం, అయినా జీతాలు ఏడకి పెంచుతాం, ఇంత దారుణమైనటువంటి ఇది ఉన్నాయి, ఇక్కడ యూనియన్లో దందాలు నడుస్తున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా. అదే సందర్భంలో నిర్మాతలే దందాలు చేస్తున్నారు, మాకు ప్రత్యామ్నాయంగా పెడుతున్నారు, ఇది ఎక్కడ ధోరణి అంటూ ఇటు కార్మికులు గొడవ చేస్తున్నారు. అయితే 2011లో 50 రోజుల పాటు సమ్మె జరిగితే ఆ సమ్మె తర్వాత అందరూ ఒప్పుకున్నటువంటి నియమావళిలో భాగమే ఈ వేతనాల హైక్ అడుగుతున్నారు. అన్ని ట్రేడ్ బాడీస్కి కూడా అప్పుడు పంపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటుగా ఆనాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవి. ఏవైతే చిత్ర నిర్మాణ పొదుపుకి మార్గదర్శకాలు కూడా ఆనాడు తయారు చేయబడినటువంటి, ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అన్నటువంటి, అట్లాగే ఎవరెవరికి ఎంతెంత ఏంటి అన్నటువంటి లెక్కలు కూడా నాడు తయారు చేసుకున్నటువంటి ఇవన్నీ.